ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రమేష్ కౌంటర్ ఇచ్చారు. నేను అవినీతికి పాల్పడలేదు, నా కంపెనీ ఏ గ్రేడ్ లో ఉంది అంటున్నారు సీఎం రమేష్. తనపై ఈడీ సిబిఐ కేసులు లేవు అని చెప్తున్నారు. కేసులు ఉన్నట్టు మాజీ మంత్రి కేటీఆర్ నిరూపించాలంటున్నారు. అవినీతి ఆరోపణలు నిరూపిస్తే పోటీ నుంచే తప్పుకుంటానంటున్నారు. అవినీతి నిరూపించకపోతే కేటీఆర్ ఎమ్మెల్యే సభ్యత్వానికి రిజైన్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ పై రాళ్ల దాడి అభూత కల్పన అంటున్నారు సీఎం రమేష్. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నారు. లోకల్ నాన్ లోకల్ పెద్ద ఇష్యూనే కాదంటున్నారు సీఎం రమేష్. ఇక్కడ రాజకీయ సంచలనంగా అనుకోవచ్చా? ఎందుకంటే అనకాపల్లికి మీరు వస్తారని ఎవరు ఊహించలా, ఒక్కసారిగా వచ్చారు. వచ్చిన వెంటనే వాయువేగంతో వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. చాలా ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్నారు. చాలా ఎఫెక్టివ్గా ప్రజల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అందువల్లే భారతీయ జనతా పార్టీ అనకాపల్లికి పంపించింది. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వైజాగ్ అనుకుంటున్నా, లేదు అనకాపల్లి మనకు కొత్తలో వచ్చింది కాబట్టి అనకాపల్లి వెళ్ళన్నారు. నిజంగా కూడా వైజాగ్ కన్నా ఇప్పుడు అనకాపల్లి నాకు నచ్చింది. ఎందుకంటే ఇక్కడ చేయాల్సిన పని చాలా ఉంది. అనకాపల్లికి వచ్చి ఇంత మమేకం అయిపోయారా? లోకల్ నాన్ లోకల్ ప్రయత్నం పెద్దగా జరుగుతున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూస్తున్నారు సార్? అది లోకల్ ఎలక్షన్కి సరిపోతుంది, కానీ పార్లమెంట్ ఎలక్షన్ల వరకు లోకల్ నాన్ లోకల్ అనేది పెద్ద పనిచేయదు. ఎవరు పార్లమెంటుకు సమర్థుడు బాగా పనిచేస్తారనేది చూస్తున్నారు. మీరు చెప్తున్నట్టుగా కూటమి విజయం వైపు దూసుకెళ్తుందని అంటున్నారు. కానీ ముఖ్యమంత్రికి వస్తున్న ఆదరణ చూడలేక, బస్సు యాత్రకి రోజు రోజుకి పెరుగుతున్న స్పందనని చూడలేకే రాళ్లతో దాడి చేశారు. ఇట్లాంటి చర్యలకి కూటమి పాల్పడుతుంది అన్న అధికార పార్టీ విమర్శలపై ఎలా స్పందిస్తారు? అది కాదు, రాంగ్. అది అక్కడ జరిగింది ఏంటంటే ముఖ్యమంత్రి సభలకు జనం రావడం లేదు. మొత్తం పోలీసులు యంత్రాంగమే కదులుతుంది. చుట్టుపక్కల దాదాపు 2-3 వేల మంది పోలీసులు పెట్టుకుంటే ఎలక్షన్ టైంలో ఎవరన్నా రాయి వేస్తారా? చీకట్లో కరెక్ట్గా ఇద్దరు క్యాండిడేట్లకే, ఇంకా పోలీసు కాదు, పక్కన లేదు, అక్కడ రాయి ఉండదు. ఆ ప్రాంతంలో ఎక్కడన్నా రాయి అన్న పడాలి కదా. ఆ టైంలో కరెక్ట్గా లైట్ ఆఫ్ చేసి షార్ప్ షూటర్ని పెట్టి చేయించారన్నది కదా వాళ్ళు. షార్ప్ షూటర్ని పెట్టుకుని చేయించుకుంటే రాయితో కొడతారు, గన్తో కొట్టలేరు. అసలు అటువంటి ఆలోచనలన్నీ కూడా ముఖ్యమంత్రికే. ఒక పక్క వాళ్ళ చెల్లెలు ఇతను హంతకుడు, ఇతను నేరస్తుడు, ఇతను దుర్మార్గుడు, ఇతను రాక్షసుడు అని చెప్తుంటే అది పబ్లిక్లోకి బాగా పోయింది, వైరల్ అయింది. దాన్ని మరిపించే దానికోసం ఇష్యూని డైవర్ట్ చేసే దానికోసం లైట్లు ఆఫ్ చేసి సిను అతని క్యాండిడేట్ పేరు ఏం పేరు? ఎల్లంపల్లి సీను, నువ్వు కొంచెం చిన్నగా గీకు, నేను కొంచెం చిన్నగా గీకుతాను, లైట్లు ఆపుకొని ఇద్దరు ఒకరు గీసుకున్నారు. మళ్ళీ లైట్లు వేసి అబ్బాయి తగిలింది, రాయి తగిలింది అని చెప్పేసి ఇవన్నీ కూడా సీను ఆఫ్ ది రికార్డు కూడా వేరే వాళ్ళకి చెప్పాడు. కొన్ని ఛానల్లో అయితే మరి విపరీతంగా హత్యాయత్నం అంట, హత్యాయత్నం. ఓ అమ్మా నాయన, ఒక పక్క అంతా కూడా చెల్లెలు మొత్తుకుంటుంటే ఈయన పోయి హత్యాయత్నం ఎవరైనా చేస్తారా? ఇంకొక సీరియస్ విమర్శ కేటీఆర్ నుంచి వచ్చింది. మీరు ఇంతకుముందు మీ పైన ఈడీ కేసులు ఉండేటివి, సిబిఐ కేసులు ఉండేటివి. కేవలం మీరు భారతీయ జనతా పార్టీలో వాటిని తప్పించుకోవడానికి ఒక షెల్టర్ జోన్గా దీన్ని తీసుకున్నారు. బీజేపీలో మీరు చేరిన వెంటనే వాషింగ్ పౌడర్ నిర్మలాగా మీకు క్లీన్ చిట్ ఇస్తుంది, లేకపోతే మీరు శుద్ధపూసలాగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేటీఆర్ ఆయన చాలా రోజులు అధికారంలో ఉన్నాడు కదా, ఇప్పుడు అధికారం లేదు. అధికారంలో కేటీఆర్ కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఇదే ఆరోపణ చేసినాడు. నేను ఆ రోజు మీడియాకు వచ్చి నేను చాలా క్లారిటీగా ఇచ్చిన, మీరు ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు కొంచెం సమాచారం తీసుకోండి. ఆన్లైన్లో సీఎం రమేష్ ఎనీ ఈడీ కేసు, సీఎం రమేష్ ఎనీ సిబిఐ కేసు, సీఎం రమేష్ ఎనీ పోలీస్ కేసు అని కనీసం నాకు కేసు లేకున్నా నా మీద ఏదైనా ఎంక్వైరీ జరిగిన అనే ఆరోపణ కూడా ఉంటే కూడా మీరు ఒక అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఈరోజు పోటీ నుంచి రేపు నామినేషన్ అయ్యాను. లేదంటే కేటీఆర్ ఇప్పుడు చేసిన ఎమ్మెల్యేకి రాజీనామా చేసుకుంటాడా? ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ఇదే TV9లో ఆయన చెప్పాడు కాబట్టి TV9లో ఇద్దరిని పిలిచి డిబేట్ పెట్టండి, నేను వస్తా. ఆయన ఒక్క ఆరోపణ ఉన్నట్లు కూడా చూపిస్తే నేను రెడీ. ఇంక వాషింగ్ మిషన్లు ఎందుకు? ఇప్పుడు ఆయన గేదగా వాషింగ్ మిషన్లో వేయాలా? ప్రజలు మొన్ననే వాషింగ్ మిషన్లో వాళ్ళ మొత్తం ఫ్యామిలీని వేశారు. వాళ్ళు సిగ్గు లేకుండా నా గురించి మాట్లాడతారు. నా గురించి ఆన్లైన్లో కొడితే నా సిబిల్ స్కోర్ 840 ఉంది. 700 పైన ఉంటేనే దట్ ఈస్ ఎ గుడ్ స్కోర్. ఎక్కడైనా డిఫాల్ట్ అయితే డిఫాల్ట్ లిస్ట్ మొత్తం ఆన్లైన్లో ఉంది. అది కాకుండా కంపెనీ గురించి చూస్తే కంపెనీ ఏ రేటింగ్లో ఉంది. ఇంక నీకు డిఫాల్ట్ అయితే ఏ రేటింగ్ వస్తుందా? డి రేటింగ్లో కూడా కాదు, డిఫాల్ట్ లిస్ట్ వస్తుంది. ఆ మాత్రం జ్ఞానం లేని రాజకీయ నాయకులు వీళ్ళని ఏమనాలి చెప్పు? నా మీద ఒక చిన్న ఆరోపణ ఉన్నట్లు కూడా చూపిస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పే కదా. థ్యాంక్ యూ సార్. ఇది సీఎం రమేష్ చాలా ఎఫెక్టివ్గా
చెప్తున్నారు. తన పైన వస్తున్న ఆరోపణల్ని రుజువు చేస్తే, కనీసం తన పైన ఈడీ సిబిఐలకు సంబంధించి ఆరోపణలు వచ్చినా కూడా తాను దేనికైనా సిద్ధంగా ఉన్నా. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో అనకాపల్లి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక మెజారిటీ సాధించబోతోంది. దీనికి కూడా ఎవరైనా ఛాలెంజ్ చేసినా సిద్ధంగా ఉన్నానన్న విశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బాబుతో ఈశ్వర్, టీవీ 9 అనకాపల్లి నుంచి.